శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలి. అది కూడా అతి కొద్ది సమయంలోనే, అంటే 24 గంటల్లో మీ జీవితం అనేది మంచి మార్పు రావాలి. అది ఏదైనా సరే, ఇంట్లో గొడవలు కానీ, సమస్యలు కానీ, లేదంటే డబ్బు పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, ఏదైనా సరే ఒక మంచి మిరాకిల్ జరిగే జీవితం అనేది మారాలి అనుకుంటే అతి కొద్ది సమయంలోనే, మాకు సమయం లేదు అనుకున్నప్పుడు మీరు రాత్రి పడుకునే ముందు దిండి కింద ఈ వస్తువు పెట్టుకుని పడుకుంటే చాలు. ఇలా చేయడం వల్ల మీకు 24 గంటల్లో మీ కోరిక అనేది తీరుతుంది. చాలా శక్తివంతమైన, పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడు చేయాలి, ఎలా తీయాలి అంటే, ఇది నాన్ వెజ్ తిని చేసినా పర్వాలేదు. ఎలాంటి నియమ నిబంధనలు కూడా లేవు. పీరియడ్స్ టైంలో ఉన్నా సరే చేసుకోవచ్చు. మీకు వీలైతే పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చేయకుండా ఉండండి. లేదు అర్జెంటు, మా వల్ల కావడం లేదు, ఇది చాలా అర్జెంట్ అనే వాళ్ళు నాన్ వెజ్ తిన్నా చేసుకోవచ్చు. పీరియడ్స్ టైంలో అయినా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా సరే నమ్మకంతో చేయాలన్నమాట. నమ్మకంతో చేసుకుంటే ప్రతిదీ కూడా మీ వశం అవుతుంది. అయితే మీరేం చేయాలంటే, ఈ పరిహారానికి శుక్రవారమైనా, మంగళవారమైనా, ఆదివారమైనా సరే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పరిహారం అనేది నిశ్చింతగా చేసుకోవచ్చు. అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, ఎవరైనా సరే, చదువుకోవాలనుకున్నా, ఏదైనా సరే, ఎవరికైతే కోరికలు ఉన్నాయో, మేము ఎగ్జామ్స్లో మాకు మంచి రిజల్ట్ రావాలి, మా ఎడ్యుకేషన్ సీట్లో మంచిగా సీట్ రావాలి, మంచిగా జాబ్ రావాలి, భార్యాభర్తలు మంచిగా ఉండాలి, ప్రేమికులు కూడా మీ మధ్య ఉండేటటువంటి గొడవలన్నీ తీరిపోయి ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో ఖచ్చితంగా ఈ పరిహారం అనేది మీకు చాలా బాగా యూస్ అవుతుంది. అయితే ఈ పరిహారం అనేది అన్నింటికీ యూజ్ అవుతుంది కదా, ఎంతో ఖర్చు ఉంటుంది కదా అంటే ఏం లేదండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోగలము. ఇప్పుడు చెప్పే వాటిలో ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉంటుంది. చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక కోరిక మనకి తీరిందంటే అసలు ఆనందం అనేది మాటల్లో చెప్పలేనిది. అంత సంతోషం కలగాలంటే నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మరి ఆ పరిహారం ఏంటంటే, ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి. ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో పసుపు వేయాలి. ఈ పసుపు అనేది వంటగదిలో ఉన్నదైనా వేసుకోవచ్చు, పూజ గదిలో ఉన్నదైనా సరే వేసుకోవచ్చు, లేదంటే కొత్త తెచ్చుకున్నామన్నా సరే అందులో అయినా సరే వేసుకోవచ్చు. అంటే ఒక పేపర్లో చిటికెడు పసుపు అనేది వేసుకోవాలన్నమాట. అంటే 3 సార్లు 3 చిటికెళ్ళు ఒకేసారి కాదండి, చిటికెడంత కొంచెం, చిటికెడంత కొంచెం, చిటికెడంత కొంచెం 3 సార్లు వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలంటే, దాల్చిన చెక్క పొడి బయట మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందనమాట. నార్మల్ షాప్లో కూడా దొరుకుతుంది. లేదంటే ఇంట్లో దాల్చిన చెక్కని మిక్సీ పట్టినా సరే 3 చిటికెళ్ళు కొంచెం అలా వేయాలన్నమాట. 3 సార్లు వేయాలన్నమాట. 3 చిటికెళ్ళు ఇలా పసుపు 3 సార్లు వేయాలి. దాల్చిన చెక్క పొడి అనేది 3 సార్లు వేయాలి. అయితే అలా వేసిన తర్వాత ఆ పేపర్ని మడిచేసుకోవాలి. అంటే పసుపు, దాల్చిన చెక్క పొడి కింద పడిపోకుండా, ఎవరూ చూడకుండా దాన్ని మడత పెట్టుకోవాలన్నమాట. మనం పడుకుందాం అన్నప్పుడు తలగడ కింద పెట్టుకోవాలి. అది పిల్లో కవర్లో పెట్టుకుంటే ఇంకా మంచిది, జారిపోకుండా ఉంటుంది కాబట్టి. అయితే జారదు అనుకుంటే పిల్లో కిందైనా సరే పెట్టుకోవాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒక సమస్య కానీ, కోరిక కానీ, లేదంటే మీరు ఏదైనా త్వరగా దాని నుంచి బయటపడాలి, మీకు మంచిగా రిజల్ట్ అనేది రావాలి అనుకుంటే, చిటికెడంత పసుపు, 3 చిటికెళ్ళంత దాల్చిన చెక్క పొడి 3 సార్లు వేస్తూ మీ యొక్క సంకల్పాన్ని అప్పుడు చెప్పుకోండి అనమాట. తర్వాత మీరు దాన్ని మడత పెట్టి, అంటే మీ దిండి కింద పడుకునేటప్పుడు పెట్టుకోవాలన్నమాట. ఈ పరిహారం అనేది భోజనం మొత్తం కంప్లీట్ అయిపోయింది, మేము పడుకుంటున్నాము అన్న సమయంలో చేసుకుంటే ఇంకా మంచిదనమాట. అలాంటప్పుడు దిండి కింద పెట్టుకొని పడుకోవాలన్నమాట. అయితే మీరు ఏ రోజైతే చేసుకుంటారో ఆ రాత్రంతా అలానే ఉంచేసి
మరుసటి రోజు ఉదయమే మీరు కనుక ఆ పొడిని తీసుకుని వెళ్ళి మీరు పారే నీటిలో అయినా సరే, లేదంటే సింక్లో వాటర్లో వేసేసైనా సరే, అంటే ఒక గ్లాస్ వాటర్లో అయినా ఒక మగ్గులో వాటర్ తీసుకుని అందులో కలిపేసి ఆ వాటర్ని సింక్లో పడేయాలన్నమాట. అంటే ఎవరు తొక్కని చోట చూడని ప్రదేశంలో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత మీకు ఎవరైతే మీరు మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళ కోసమైతే మీరు ఈ పరిహారం చేస్తారో తప్పకుండా వాళ్ళ నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది. లేదంటే చదువు కోసమైనా, ఉద్యోగం కోసమైనా, లేదంటే భార్యాభర్తలు గొడవలు పోవాలన్నా మీరు ఏదైతే కోరుకుంటారో దానికోసమైతే తప్పకుండా మీ వశం 100% అవుతుంది. కాబట్టి నమ్మకంతో చేయండి. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు కష్టపడుతూనే ఒక సైడ్ నుంచి మంత్రాలు కానీ పరిహారాలు కానీ చేసుకోవాలి. కేవలం మీరు ఏ పని చేయకుండా మేము పరిహారాలు చేసుకుంటేనే మాకు రిజల్ట్ రావడం లేదంటే అలా జరగదు. మీ పని మీరు చేయాలి. మీ వంతు మీరు కృషి చేసిన తర్వాతనే ఈ చిన్న చిన్న మంత్రాలు పరిహారాలు చేసుకుంటే మీకు అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఏం చేసినా సరే నమ్మకంతో చేయండి. ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకొని వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.